బావా ఏమైంది? ఇప్పుడు ఏం పని లేదు కదా, నేను మా వాళ్ళ ఇంటికాడ పోయి వస్తా. మీ వాళ్ళ ఇంటికి పోతావా? మీ వాళ్ళ ఇంటికాడ ఏం పని ఉన్నది? మా వాళ్ళ ఇంటికాడ ఏం పని లేదు. మరి ఎందుకు పోతావు మరి అడిగి? పని ఉంటేనే పోవాలా? అరే ఏమైనా పని ఉంటే పోవాలి, పని లేకుంటే పోవుడు ఎందుకే? ఇంకా 4 రోజులు అయితే వర్షాలు పడతాయి, ఇంకా అప్పుడు పనులు ఉంటాయి మనకు. నువ్వు పంపి ఇప్పుడే 4 రోజులు పోయి వస్తా అని చెప్తాను. ఏం వద్దు, మనకు బొచ్చడు పనులు ఉన్నాయి. బొచ్చడు పనులు ఉంటే నువ్వు చెయ్యి. ఇప్పుడు నువ్వు చెయ్యి. నేను ఒక్కనే చేయాలా? నువ్వు ఒక్కనే చేసుకో. నువ్వు ఆడిపోయి కూర్చుంటావు. అక్కడ కూర్చున్నంత మాత్రాన అది కూర్చునుడు ఏందో ఇంటికాడ, మన ఇంటికాడ కూర్చోరాదు. మన ఇంటికాడ అమ్మోళ్ళ ఇంటికాడ కూర్చోడానికి తేడా ఉంటది బాబు. ఏం తేడా ఉంటది? మీ వాళ్ళనే రమ్మని మరి ఇడికి. మా వాళ్ళు రారట. మరి వాళ్ళు ఎందుకు రారు? రా బిడ్డ అని చెప్తారు. అవునా? మనం పోవాలి. మనకు పని పాట ఏం లేదు కదా, అందుకని మనం పోవాలి. వాళ్ళైతే రారు. వాళ్ళకేం పని ఉండదు మరి? వాళ్ళకి కూడా ఎండాకాలమే కదా. వాళ్ళకి ఎందుకు పని ఉండదు? మరి వాళ్ళకేం పని ఉండదు? వాళ్ళ పని వాళ్ళకు ఉన్నాయి కానీ ఏం పని లేదు కానీ వాళ్ళకే రమ్మను. 2 రోజులు ఉండిపోతుంది మీ అమ్మ. మా అమ్మ రావట్లేదు. ఏం పని చేస్తుందట? నేను పోయినాక 4 రోజులు ఉన్న తర్వాత మళ్ళా తోలడానికి వస్తారట. నీ ఎమ్మడి తోక? నీ ఎమ్మడి తోకేంది మరి ఏంది? నేను పోయి మళ్ళీ వచ్చినప్పుడు నేను ఒక్క ఆమెను ఎట్లా వస్తా? మరి పోవుడెందుకు మరి? ఇక నీకు ఎవరు పంపిస్తారు? నిజంగా నేను కూడా ఏదో ఫ్లోలో అనేసిన కానీ ఇక నువ్వు పోవుడెందుకు అంతే? నేను పోతా బావా. వద్దు, మనకు పనులు ఉన్నాయి, బొచ్చడు పనులు ఉన్నాయి. ఏం పని ఉందా? పత్తి కట్టెలు అన్నీ ఉన్నాయి. నువ్వు ఏం చేస్తాను? నేను చేస్తాను, నువ్వు చేయాలి. ఇద్దరం కలిసి చేద్దాం. ఇప్పుడు నువ్వే మీ ఇంటికాడ పోయి కూర్చుంటే ఇక్కడ ఇంటికాడ పని ఎవడు చేస్తాడే? నీ చేత ఆయనంత మాత్రమే అవి దగ్గర వచ్చినాక మొత్తం లేదు లేదు, వద్దు 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 వద్దని చెప్పేసి. నువ్వు వద్దు లేదు, నేను వస్తున్నా అని చెప్పినామన్నా. నాకు ఫోన్ చేసిన నేను. అవును అవును. పోతే మరి అటే ఉండి ఇక మళ్ళీ రాకు. ఇక వచ్చుడు ఎందుకు? ఇక ఎందుకు మరి పోతా అంటివి కదా. పోతా మరి పో, నేనేమన్నా వద్దంటున్నా. పో, కానీ మళ్ళీ రాకు. మళ్ళీ ఎందుకు రావద్దు? మరి నువ్వేంది? మరి నేను చెప్పిన మాట నువ్వు వినాలే కదా. అందుకనే అడుగుతాను కదా. అందుకనే కదా వద్దని చెప్పేది. మర్యాద కొద్ది అడిగినప్పుడు నువ్వు కూడా చెప్పాలి కదా. నేను కూడా మర్యాద కొద్దే చెప్తున్నా, అర్థమైందా? నువ్వు మర్యాద కొద్ది చెప్తాను. పోతే అట్టే ఉండాలట. ఎటు ఉండాలి? ఇక మీకైతే ఇక్కడ కూర్చొని రోజు ఇంత వండి పెట్టడానికి అయితే ఉండాలి మేము ఇక్కడ కదా. మరి ఎట్లానే మరి అడవై కూర్చుంటావు? ఇన్నే కూర్చున్నాడు. నేను ఇక్కడ కూర్చోను. ఇదే మా తల్లి ఇలా అయింది. అత్తగారు మెట్టిల్లు కదా. అబ్బో, అత్తగారింట్లో ఏముంటది? ఏముంటది? అత్తగారి ఇల్లు లెక్కనే ఉంటది. అదే తల్లి వాళ్ళ ఇల్లు అయితే మంచిగా ఉంటది. ఏమన్నా కలర్ వేసి ఉంటది. ఇట్లా కూర్చున్నా అమ్మ వచ్చి అన్నం ఇస్తుంది, మాట్లాడుకుంటాం. అక్కడ వేరే ఉంటది బాబా. అక్కడ నువ్వు అసలు చెప్పాలంటే మాటలో చెప్పలేని ఆనందం అక్కడ. ఎక్కడ? అమ్మోళ్ళ ఇంటికాడ ఆనందం. మీ అమ్మకి ఇక్కడ రమ్మని చెప్పు. ఆనందం. అమ్మ రాదట. ఎందుకు రాదు? నన్ను తోలడానికి నీ మీద దయ్యం గిట్లా ఉంది. నీ మాట వినట్లేవు, మొత్తం దాడతారు. ఏంటిది నువ్వు? ఏంది మరి? నేను చెప్పినప్పుడు వినవా? వినను. నేను పోయినాక 4 రోజులు ఉన్న తర్వాత మళ్ళా తోలడానికి వస్తుందట మమ్మీ. మీ మమ్మీ వచ్చినా రాకున్నా మీ మమ్మీకి ఇక్కడికి రమ్మను. ఇక్కడికి వచ్చి 2 రోజులు ఉండి పోతుంది, అయిపోతుంది. ఇక నువ్వు అడిగి పోయి వాళ్ళని చూసి వచ్చుడేంది? వాళ్ళు అసలు బిడ్డ అని వాళ్ళకి యాదికి ఉండాలి గాని నువ్వు మా మమ్మీ డాడీ అని నువ్వు పోతే ఎట్లనే? నాకు అర్థం కాదు. ఎందుకులే అంటే నీకు ఒక రకం వాళ్ళకి ఒక రకం, ఎట్లా అన్నట్టు? ఏంది ఒక్క రకం? ఇప్పుడు నేను ఇక్కడ నుండి పోయినా అనుకో, అక్కడ మా తమ్ముడు, మా చెల్లె, మా నాన్నమ్మ అందరికి చూసినట్టు ఉంటది. ఇక్కడ వస్తే ఒక పని చేయి, నేను చెప్పే పని చేస్తావా? ఏమైంది? నవ్వొస్తుంది నీకు? ఏమైంది? నేను చెప్పే పని చేయి. వీడియో కాలింగ్ లో మాట్లాడు. అందరితోటి ఇక మాట్లాడినట్టు ఉంటది, చూసినట్టు ఉంటది. ఆ వీడియో కాలింగ్ వద్దు నాకు. చేసుకునే అంత సెల్లు లేదు మా వాళ్ళకి. ఇంత బురికి సెల్లు పక్కన వాళ్ళు ఉంటది కదా. పక్కన వాళ్ళు ఇస్తారా? ఎందుకు ఇయ్యరు? ఎందుకు ఇస్తారు? ఎవరు ఇయ్యరు. మరి ఒకసారి అందరిని ఆటో కట్టించుకుంటామని చెప్పి. అదంతా కాదు కానీ నేను ఇక్కడ నుండి పోతా అంటేనే నువ్వు పంపిస్తలేవు. ఇంకా పక్క వాళ్ళ చెల్లికి మనం ఫోన్ చేస్తే మీ బిడ్డ ఫోన్ చేసిందమ్మా అని వాళ్ళు ఊళ్ళో ఆడుకుంటా వచ్చి ఇది చెప్తారు.
అప్పుడు వాళ్ళు ఇస్తారా ఇయ్యరు. అవో ఈ పొలకి ఏం పని లేదు, మా చెల్లి ఫోన్ చేస్తాంది అని అనుకుంటారు వాళ్ళు. అయితే చేయక్తి, అదే నేనే పోయి వస్తా అంటున్నా. ఇప్పుడు వద్దు, ఇప్పుడు మనకు పనులు ఉన్నాయి. నువ్వు పంపవా పంపవా అది ఒకటి చెప్పు ఫస్ట్. ముఖ్యం. పంపను. ఎందుకు? అది నా ఇష్టం. నీ ఇష్టం ఏంటిది? నీకు అడిగిన కొద్ది ఎక్కువ అవుతుంది. నీకు రెస్పెక్ట్ అడిగి మరి అడిగితానా? అయితే నేను చెప్పేది చెప్పు. పో పో వెళ్ళి మళ్ళా రాకు. ఇంకేంది మళ్ళా రాకని చెప్తున్నా. అంటే నీ ఇష్టంగా నువ్వు పోతున్నావు కదా. ఇష్టంగా కాదు, నీకు అడుగుతానా. నాకు కోపం తెప్పికు బాబా, నువ్వు అంత ఆగం ఆగం అవుతుంది. ఆగం లేదు గీగం లేదు కానీ సపోర్ట్ చేయకుండా లేదు. నేను పోతా మా వాళ్ళ ఇంటికి, నేను పోతా. నేను అసలు పోవాలి అంతే. ఇవాళ చల్లకి కూడా పడుతుంది మంచిగా, మబ్బులు ఉంది ఇవాళ. నేను ఒక గంట 3 గంటల్లో మా ఇంటికి వెళ్ళిపోతా. నీ ఇష్టం. ఇప్పుడు పోమంటావా వద్దంటావా, లేకపోతే నీ మీద దయ్యం గిట్లా ఉందా అది దులిపమంటావా? అది ఒక్కటే చెప్పు. దయ్యం ఎక్కడిది? నీకు పడుతుంది దయ్యం, నాకు కాదు. నీకు దయ్యం పట్టినప్పుడు నువ్వు మంచిగా అడుగుతాను నా భార్య మరి 4 రోజులు ఉండి పోతుందని. ఆల్రెడీ ఎప్పుడో నాకు పట్టుకున్నది దయ్యం తెలుసా? ఎప్పుడో తెలుసా? ఎప్పుడయ్యా? ఎప్పుడని తాళి కట్టినప్పుడే. నువ్వు తాళి కట్టినప్పుడా? తాళి కట్టినప్పుడే నాకు తాళి కట్టి ఊరి వేసి చంపిద్దాం అనుకున్నావు నువ్వు. అప్పుడు ఏదో అప్పుడు మిస్ అయింది. అప్పుడే దులిపనండి నీ మీద ఉన్న దయ్యం. అదేమో కానీ నాకు తెలియదు కానీ ఇక నువ్వు సపోర్ట్ చేయకుండా నాతో పో. నేను దంటున్నా. ఏడిపోతే ఏడవాలి, నవ్వుతే నవ్వాలి, ఆకలి అయితే అన్నం తినాలి. ఏమంటావు పొట్టి? అంతేనా? అన్నం తినకుంటే ఏం తింటావు? గడ్డి గిట్ల తింటావా? గడ్డి గిట్ల తింటావా? ఏంది పుసుకున్నా? మాకు బర్రెలకెళ్ళవు గడ్డి, మరి నువ్వు సగం తినేవు. చెప్పినప్పుడు తినవు. నేను చెప్పినప్పుడు నువ్వు వింటున్నావా? వినాలి, నీ మాట వినాలి. ఇప్పుడు నీ మాట వినాలని ఏముంది? అయితే పో మరి, వెళ్ళు. పోతే పోతే కానీ 1,00,000 రూపాయలు కట్నం తీసుకొని రా. నీకెక్కడి కట్నం? మరి నేను ఎందుకు ఆపినా? మరి ఎందుకు పంపించట్లేదు? నీకు అర్థం అయితే లేదా? పైసలు ఇయ్యాలి కదా. ఎక్కడి అంటే కట్నం. ఎక్కడి అంటే నేను ఏమైనా అప్పు ఇవ్వలేదు వాళ్ళకు, కట్నం ఇవ్వాలి వాళ్ళు నాకు. లేకుంటే వాళ్ళ బిడ్డలు వచ్చేమో ఇక్కడ మీ దగ్గర కష్టం చేసి బతకాలి, ఇంకా మీకు కట్నం కావాలి. ఇగో నేను ఒక ముచ్చట చెప్తా, ఇను మంచిగా. మంచిగా నేను చెప్పేది ఇను ఫస్ట్. ఈయనకుంటే వెళ్ళు. ఓ నేను పంపిస్తా అంటున్నావు కదా, వెళ్ళు. వచ్చేటప్పుడు 1,00,000 రూపాయలు కట్నం తీసుకొని రా, లేకుంటే రా. అంతే కాబట్టి అంతే. నేను పోతా గానీ 1,00,000 రూపాయలు అస్సలు తీసుకురాను. తీసుకోరాకుంటే ఇక అట్నే ఉండు. నేను ఎందుకుంటా అట్టం? తీసుకోరాను అనే దానివి అయితే ఇక ఇంటికాడనే ఉండి ఇక ఏటు పోకు. నీ 1,00,000 రూపాయలు వద్దు, వాళ్ళ ఇంటికి నువ్వు పోకు. లాస్ట్ ఆఫ్ ఫైనల్ అది. అంతే. నేను పోతా వాళ్ళ ఇంటికి. ఎందుకు పోతావు అని చెప్తున్నా కదా నీకు. ఎందుకు పోవద్దు? పోవద్దు అంతే. ఇక వాళ్ళ ఇంటికి పోవద్దు. నేను పోతా. అరే ఇంటికి పోవుడు అవసరమే లేదు మనకు. వాళ్ళు మనకు కట్నం డబ్బులు మొత్తం పూర్తిగా ఇచ్చినప్పుడే. ఎక్కడుందో తీసుకురాపో. అరే మీ చిట్టి తల్లి మమ్మీ అని చెప్పి తీసుకురాపో, మనం చదువుకుంటా పోతాం. నేను చెప్పినా కదా, మళ్ళా చెప్పాలా నీకు? ఏంటిది నువ్వు చెప్పేది? నేను పోతాను. అంత రిస్క్ చేయకు బాబా. నేను పోతా అన్నప్పుడు పోతా. పో. మంచి మర్యాదగా పంపి. నేను కూడా మర్యాదగా చెప్తున్నా, నేను కూడా మంచిగా మర్యాద చెప్తున్నా. నువ్వు విను, వద్దని చెప్పిన. నేను వినను అని చెప్తానా? నాకు వినవు. నువ్వు ఎందుకు వింటావు? నా మాట వినవు, నాకు తెలుసు. నువ్వు పో. అందుకనే పెట్టిన మరి ఫిట్టింగ్. 1,00,000 రూపాయలు తీసుకొని వస్తేనే ఇంటికి రా, లేకుంటే అటే ఉండు. 1,00,000 రూపాయలు అయింది నాకు తెలియదు. నేను ఎప్పుడు మా అమ్మల ఇంటికి పోతున్నప్పుడు నీకు 1,00,000 రూపాయలు కావాలి నీకు. అక్కడ చెట్టు కాస్తానే నీకు కావాలి. చెట్టు కాస్తున్నాయా? మరి అమ్మాయిలు ఎడ కాసిర్రు?
ఆ ఆ, అమ్మాయిలా ఆ. ఆ పైన ఆకాశంలో కాసిరు. మరి ఆ అమ్మాయిలు ఆడ కాసిరు కాబట్టి ఆడ నుంచే పైసలు తీసుకురామని చెప్పు. ఆహా వాళ్ళ అమ్మాయిలు కాసినట్టు ఇక్కడ వచ్చి కూర్చోబెట్టి సాతారని ఇక డబ్బులు తీసుకొచ్చి ఇస్తారు మీకు. పుట్టడు కష్టాలు చేపించుకొని ఇంకా పుట్టేరు కాదు, గాడిద లెక్క కూడా పని చేయాలి. నువ్వు కూడా చెయ్యాలి. నేను ఇంటే కూర్చొని తింటా. నువ్వు ఎందుకు ఇట్లా కూర్చొని తింటావు? నువ్వు మనిషి కావా? నేను కట్నం తీసుకుంటున్నా కదా. నువ్వు కట్నం తీసుకుంటావు, ఇద్దరైనా ఉండాలి నీకు. సిగ్గుశనం లేదు కట్నం తీసుకోవడానికి. అరే ఏమో లోకం మీద చాలా మంది తీసుకుంటారు వాళ్ళకి. తీసుకోవద్దు. అరే ఎందుకు తీసుకోవద్దు? ఎందుకు తీసుకోవాలి? అంతే తీసుకుంటే వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి మంచిగా సాధే వాళ్ళు ఉంటేనే కట్నం తీసుకురావాలి. అట్లా సాధం వాళ్ళ బిడ్డ కష్టం చేసి బతకాలంటే కట్నం తీసుకొని రావద్దు. మీ కష్టం వద్దు, అసలు మీ కట్నాలు వద్దు, మాకు ఏం వద్దు, మేము కూడా కష్టం చేసే బతుకుంటాం అని చెప్పాలి. అవునా? అవును. అది ఒక భరోసా, కట్నం అనేది ఒక భరోసా ఉంటది. భరోసా ఉంటది మీకే అదంతా కుదరదు. కానీ ఇప్పుడు ఏమంటావు చెప్పు బాబా, ఇదంతా కొల్లారం పెట్టగా. దీనికి ఏమైనా తలకాయ ఉన్నదా లేదా అసలు? ఏమో మరి తిక్క తిక్కలేస్తుంది ఈమెకైతే. ఏం లేదు బాబు, నేను మా వాళ్ళ ఇంటికి పోతా అంటే పంపిస్తలేడు. పంపించాలన్నట. ఇప్పుడు ఈ టైంలో ఎవరైనా పంపిస్తారా? నువ్వే చెప్పు. చలికాలమో వానాకాలం పోవాలి, కానీ ఎండాకాలం ఎవరైనా ఊరికి పోతారా? ఎండాకాలంలో ఊరికి పోరు, చలికాలంలో పోతారు. ఎండాకాలం మంచిగా తినాలి, ఇంట్లో కూర్చోవాలి. అబ్బో ఏంది 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 ఇక మీ పెద్ద బాబు ఎట్లా ముసలాయనే? ఆయన ఎండాకాలం ఉన్నదా, వానకాలం ఉన్నదా, చలికాలం ఉన్నదా, ఎట్లా మేకలు ఎట్లా మేపుకొచ్చిండు? ఇప్పుడు 12 అవుతుంది, 6 గంటలకు పోయిండు అన్నం తినకుండా. చిన్న పిల్లలకి ఊయాలి సిగ్గు లేకుండా అన్న పని చెప్తా అంటే సిగ్గు రాదా నీకు? పని చేసి బతుకుతా అంటే నీకు ఇద్దరు అనిపిస్తలే ఇంకా చెప్పడానికి? నా మీద రివర్స్ వచ్చింది ఎందుకు? ఇద్దరు అనిపించలే చెప్పడానికి కూడా కొంచెం అద్దు పద్దు ఉండాలి. అన్నం కూడా తినకుండా పోయిండు. అదే ముసలాయన కూడా అన్నం తినకుండా పోయిండు. నేనే ఈ పంది లెక్క ఈ ఉయ్యాల్లో కూర్చొని ఉగులాడతానా అని చెప్పాలి. అది ఆలోచన చేసుకోవాలి. లేవు కదా మేకలు, వాళ్ళకు అత్తగారు పెట్టిర్రు. అడుగు, అత్తగారు ఇచ్చిర్రు, ఆయన మేపుకుంటాడు. నాకే మా అత్తగారు ఇయ్యలే కదా నాకు. మరి ఇయ్యాలి కదా, మరి ఆయనకి ఎట్లా ఇచ్చిర్రు? నీకు ఇట్లా కూర్చొని ఆయన ముసలి ఇప్పుడు దాకా ఇస్తారు వాళ్ళ అత్త మామలు. వాళ్ళ అత్త ఇచ్చిందట, మొత్తం పింఛన్ పైసలు దగ్గర చేసి జమ చేసి 2-3 మేకలు కొని ఇచ్చిందట వాళ్ళ అత్త. మరి నాకు కొనియలేదు. మరి మీ అమ్మ కొనియాలి కదా. కూర్చొని ఊగులాడుకుంటా ఇక నీకు మేకలు కొనిస్తా. అందుకనే నువ్వు చెప్పు, అమ్మ ఆయనకైతే ఏం పని లేదు, 2 మేకలు కొని ఆయన మేపుకుంటాడు అని చెప్పు. ఆ చెప్పు, నీకు రాదు. నేను చెప్పా డబ్బులతో నువ్వు కొనుక్కో. మరి మీ పెద్ద బాబు ఆయన కష్టం డబ్బులతో ఆయన కొనుక్కోలే, వాళ్ళ అత్తమ్మ పెట్టిందట ఆయనకు. అడుగు, పింఛన్ పైసలు వచ్చినాయట, ఇక తీసుకోవాలడు. పైసలు పొట్టకే సరిపోవు. నీకు అప్పుడు ఏమి ఇయ్యలేదు, ఇప్పుడు 2 మేకలు కొనిస్తానా అని కొనిచ్చిందట. అయితే కొనుక్కున్నాడు, మేపుకుంటాడు. పొద్దుగాల మొఖం గడవకుండా పోయిండు. ఇక ఇప్పుడు వచ్చిండు 12 గంటలకు, ఇప్పుడు వచ్చి తింటాడు. నీకొద్దా? నేను పొద్దున అని చెప్పగానే పువ్వులు కూడా తెచ్చిచ్చింది బాబా.